సూర్యోదయంతో అడవిలోని మార్కెట్ స్థలం కదలికలతో నిండిపోయింది. గోపిక తన చిన్న దుకాణంలో తాజా పాలు మరియు చీజ్ అమ్మడానికి సిద్ధమవుతుంది. ఆమె ఎల్లప్పుడూ మొదట వచ్చి తన దుకాణాన్ని అందంగా అమర్చుకుంటుంది. అక్కడికక్కడ ఆమె నవ్వుతూ ఇతర వ్యాపారులకు శుభోదయం చెబుతుంది. మార్కెట్ మధ్యలో రాజేష్ తన పెద్ద దుకాణాన్ని ఏర్పాటు చేస్తుంది. అతని దగ్గర అన్ని రకాల ధాన్యాలు, కూరగాయలు మరియు పండ్లు ఉన్నాయి. కానీ అతని ధరలు చాలా ఎక్కువ. రాజేష్ గట్టిగా అరుస్తుంటాడు, నా దుకాణంలోనే అత్యుత్తమ నాణ్యత. ఇతర చిన్న వ్యాపారులు నా దగ్గరకు వస్తే వారి వ్యాపారం మూసేస్తాను. చెట్టు మీద కూర్చున్న వయోవృద్ధ గుడ్లగూబ సుమతి అన్నింటినీ గమనిస్తుంది. ఆమె గోపికను దగ్గరకు పిలిచి చెబుతుంది, నా ప్రియమైన గోపిక, రాజేష్ చాలా అహంకారంతో ఉన్నాడు. కాని గుర్తుంచుకో, నిజమైన వ్యాపారం అంటే కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, మన సమాజానికి సేవ చేయడం కూడా అంటుంది సుమతి జ్ఞానంతో. చిన్న గూగురి పిల్ల లక్ష్మి తన అమ్మమ్మకు ఆహారం కొనడానికి మార్కెట్లో తిరుగుతుంది. కాని ఆమె దగ్గర చాలా తక్కువ డబ్బు మాత్రమే ఉంది. రాజేష్ దగ్గరకు వెళ్లి చిన్న గొంతుతో అడుగుతుంది, దయచేసి అన్నయ్య, కొంచెం తక్కువ ధరకు ఇవ్వగలరా? నా అమ్మమ్మ చాలా అనారోగ్యంగా ఉన్నారు. కాని రాజేష్ గట్టిగా అరుస్తాడు, లేదు, నా ధర, నా ధర. గోపికకు లక్ష్మి యొక్క స్థితి చూసి చాలా బాధగా అనిపిస్తుంది. ఆమె లక్ష్మిని తన దుకాణానికి పిలిచి చెబుతుంది, చింతించకు చిన్నారి, నేను నీకు పాలు మరియు చీజ్ ఉచితంగా ఇస్తాను. మరియు ఈ బ్రెడ్ కూడా తీసుకో. లక్ష్మి కృతజ్ఞతతో కళ్లలో నీళ్లు తెచ్చుకుని చెబుతుంది, అక్కా, మీరు నిజంగా దేవత వంటివారు. మా అమ్మమ్మకు చెప్పి మీకోసం ప్రార్థనలు చేయిస్తాను. వృద్ధ కప్ప వేణు నెమ్మదిగా మార్కెట్లోకి వస్తాడు. అతని కాలు గాయపడి ఉంది మరియు చాలా నెమ్మదిగా కదులుతుంటాడు. అతను రాజేష్ దుకాణానికి వెళ్లి కొంచెం మందు అడుగుతాడు. కాని రాజేష్ అసహనంతో చెబుతాడు, వేగంగా తీర్మానించు, నాకు సమయం లేదు. వేణు బాధపడి వెనక్కి వెళ్లిపోతాడు. గోపిక ఇది చూసి వేణుని దగ్గరకు వెళ్లి సహాయం చేస్తుంది. కుందేలు కృష్ణ గోపిక దగ్గరకు వచ్చి చెబుతాడు, స్నేహితురాలు, నువ్వు ఎంత దయగలవో నాకు తెలుసు. కాని రాజేష్ వల్ల చాలా మంది జంతువులు కష్టపడుతున్నారు. మనం ఏదైనా చేయాలి. గోపిక ఆలోచనలో మునిగిపోతుంది. అప్పుడు కృష్ణ ఒక మంచి ఆలోచన చెబుతాడు, మనం అందరం కలిసి ఒక సహకార దుకాణం మొదలు పెట్టాలి. అందరూ కలిసి పనిచేస్తే రాజేష్ లాంటి వారిని ఎదుర్కోవచ్చు. సుమతి యొక్క మార్గదర్శనంతో గోపిక, కృష్ణ మరియు ఇతర చిన్న వ్యాపారులు కలిసి ఒక ప్రత్యేకమైన దుకాణం మొదలు పెట్టడానికి నిర్ణయించుకుంటారు. ఈ దుకాణంలో ప్రతి జంతువు తన ప్రత్యేకతను అందిస్తుంది. గోపిక పాలు, కృష్ణ కూరగాయలు మరియు ఇతరులు తమ వస్తువులు అందిస్తారు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, వారు పేదవారికి రాయితీ ధరలలో మరియు నిజంగా అవసరం ఉన్నవారికి ఉచితంగా కూడా ఇస్తారు. కొన్ని వారాలు గడిచిన తరువాత రాజేష్ గమనిస్తాడు కి తన దుకాణానికి చాలా తక్కువ కస్టమర్లు వస్తున్నారు. అందరూ సహకార దుకాణానికి వెళ్లిపోయారు. మొదట అతను కోపంతో ఉన్నాడు. కాని ఒకరోజు అతను జారిపడి గాయపడ్డాడు. అప్పుడు గోపిక మరియు ఇతరులు అతనికి సహాయం చేస్తారు, ఆహారం తెచ్చి ఇస్తారు. రాజేష్కు అప్పుడు అర్థమవుతుందికి స్వార్థం కంటే దయ ఎంత గొప్పదో. రాజేష్ తన గర్వాన్ని విడిచిపెట్టి గోపిక దగ్గరకు వచ్చాడు. అతను క్షమాపణలు చెప్పి తాను సహకార దుకాణంలో చేరాలని అడిగాడు. గోపిక మరియు మిత్రులు అతనిని ఆప్యాయంగా స్వీకరించారు. ఇప్పుడు అడవిలోని మార్కెట్ నిజంగా అందరికీ సంతోషకరమైన ప్రదేశంగా మారింది. లక్ష్మి తన అమ్మమ్మతో కలిసి వచ్చి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతుంది. వేణు తన కాలు మంచిగా అయిన తర్వాత మిత్రులందరికీ వంట చేసి ఇస్తుంది. సుమతి చెట్టు మీద నుండి చూస్తూ గర్వంగా నవ్వుతుంది. అడవిలో ఇప్పుడు సహకారం, దయ మరియు ప్రేమ పరిపాలిస్తుంది. స్వార్థం కంటే దయ ఎల్లప్పుడూ విజయం సాధిస్తుందని అందరూ తెలుసుకున్నారు. అండ్ సో, స్వార్థం కంటే సహకారం మరియు దయ ఎల్లప్పుడూ మంచి ఫలితాలు ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ స్టోరీ, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఎవ్రీ వీక్.